హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే గజ్జ పూజ చేయించుకుంటున్నాను. మా గురువుగారు అయితే ఫస్ట్ దేవునికి పూజ చేసి హారతి ఇచ్చారు. తర్వాత మాకు కూడా హారతి ఇచ్చారు. హారతి ఇచ్చాక మా గురువుగారు అయితే నాకైతే గజ్జలు కడుతున్నారు చూడండి. మా గురువుగారు నా పాదాలకు గజ్జలు కడితే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్. కుడి కాలికి మా గురువుగారు అయితే గజ్జలు కట్టారు. ఆ భరతనాట్యం వేళ అయితే గజ్జ పూజ ఇలా చేస్తారు ఫ్రెండ్స్. కుడికాలికి గజ్జలు కట్టాక నా పాదాన్ని అయితే బియ్యంలో పెట్టారు. బియ్యంలో నా పాదాన్ని పెట్టినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఎడమ కాలికి పేరెంట్స్ కట్టాలంట, అందుకే మా మమ్మీ ఎడమ కాలికి గజ్జ కట్టింది ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఇక్కడ నమస్కారం చేస్తున్నాం ఫ్రెండ్స్. నాతో పాటు వేరే వాళ్ళకి కూడా గజ్జల పూజ అయింది. మేమందరం కలిసి నాట్యం చేస్తున్నాం. ఇక్కడ నేనైతే శ్లోకం చెప్పా. మేమైతే స్టెప్స్ అయితే స్టార్ట్ చేసాం చేయడం. మేమైతే బియ్యంలో నాట్యం చేసాం. మా గురుగారు బియ్యం ఎందుకో పెట్టారనుకున్న ఫ్రెండ్స్, అందులో నాట్యం చేయాలంట. ఇంకా ఏంటంటే బియ్యంలో డాన్స్ చేసినప్పుడు బియ్యం ఎంత దూరం వెళ్తాయో అంత గ్రేట్ డాన్సర్స్ అవుతామంట. మీకు కూడా భరతనాట్యంలో గజ్జ పూజ ఇలానే అయిందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను బియ్యంలో డాన్స్ చేస్తే ఎలా ఉందో. అయితే చాలా సంతోషంగా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా మమ్మీ వాళ్ళైతే డాన్స్ తర్వాత బియ్యం అంతా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ డాన్స్ తర్వాత తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము మేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.